విజయవాడ అంటే ఒకప్పుడు రౌడీజానికి రాజధాని అంటే అక్కడ బ్యాచ్లు మెయింటైన్ చేసుకుంటా తనుకునేటోళ్ళు కదా. ఇక అటెనక రాజకీయానికి రాజధాని అయింది. కానీ ఇప్పుడు అదే విజయవాడ ఆంధ్రప్రదేశ్కు రాజధాని. గౌరవనీయులైన చంద్రాలు సార్ గారు మంచి ముహూర్తం చూసుకొని రాజధాని ఇదే అని చెప్పేసిండు. మరి విజయవాడనే ఎందుకు పెట్టిండు, అదే పెట్టాలని ఎట్లా అనిపించింది అరుచుకుందాం నడురి. బాయిలవాడింటికే తీస్తందుకు బంగారు తంతెలు కట్టినట్టే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని ముచ్చట కూడా. ఎంత ఏగంతో కేంద్రం వాళ్ళు రాజధాని కోసం కమిటీ వేసిండ్రో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా చంద్రాల్ సార్ అంతే ఏగంతో బొందబెట్టిండు. శివరామకృష్ణన్ కోనే ఇదర్ మై చీఫ్ మినిస్టరు అని తేల్చి పడేసిండు. రాజధాని ఏడనో కాదు విజయవాడ కానే పెడుతున్నాని నిండు అసెంబ్లీలో చెప్పేసిండు మొత్తం మీద. To locate the capital city in a central place of the state around Vijayawada and to go for decentralized development of the state with 3 mega cities and 14 smart cities. It is proposed to go for land pooling system to be worked out by a cabinet subcommittee. విజయవాడ చుట్టే రాజధాని ఉంటది. ఇసొంటి పట్టణాలు ఇంకో 3 కడతాం, ఇవి కాక ఇంకో 14 స్మార్ట్ సిటీలను కడుతున్నామని కాయిదాలు చదివిండు. ఇక సురువు లడాయి ఫ్యాన్ గుర్తో లూకుంటారా. చంద్రాల మీదకి ఒక్కటే పారి 5 నెంబర్ స్పీడ్తోనూ ఉరికిండ్రు. అంతా నీ ఇష్టమేనా, నీ వాళ్ళ కోసం రాజధాని పెట్టుడు కాదు జనం కోసం పెట్టాలని ఆలలొల్లి ఆలది. అంతలోనే ఆంధ్ర అసెంబ్లీ ఐదబడ్డది. మరి ఈ చంద్రాల సారే రాజధాని ఎడబెట్టాలనో నిర్ణయం చేసేది ఉంటే శివరామకృష్ణన్ కమిటీ ఎందుకు, దానికి ఖర్చు ఎందుకు పెట్టినట్టు, 13 జిల్లాల జనం అభిప్రాయం ఎందుకు తీసుకున్నట్టు, ఏం పనిది?